ది గోట్ లైఫ్ సినిమా చూసిన వాళ్ళంతా చాలా భారంగా ఫీల్ అయి ఉంటారు. నిత్య జీవితంలో ఇంతకంటే దారుణ ఘటనలు జరుగుతాయని ఓ వ్యక్తి జీవితం చూస్తే అర్థమవుతుంది. చిన్న కారణంతో అరబ్ దేశంలో 42 ఏళ్లు చిక్కుకుపోయిన వ్యక్తి గురించి విన్నారా? ఇతని పేరు కేరళకు చెందిన గోపాలన్ చంద్రన్. బతుకు తెరువు కోసం 1983లో బహ్రెయిన్ వెళ్ళాడు. అక్కడ ఆశ్రయం కల్పించిన యజమాని చనిపోయాడు. దీంతో గోపాలచంద్రన్ పాస్పోర్ట్ కూడా మిస్ అయింది. అప్పటి నుండి బహ్రెయిన్లోని ఉండిపోయాడు. జయచంద్రన్ సొంత ఊరు కేరళలోని పౌడికోనం సమీపంలోని ఓ చిన్న గ్రామం. గల్ఫ్ దేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలని కలలు కన్నాడు. ఎంతో మంది వలస కార్మికుల మాదిరిగానే ఎన్నో ఆశలతో ఇల్లు వదిలాడు. కానీ బహ్రెయిన్కి వెళ్ళిన తర్వాత అతని జీవితం అనుకోని కష్టాల్లో పడింది. పాస్పోర్ట్ పోవడంతో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా మిగిలిపోయాడు. దాంతో ఏళ్ల తరబడి ఇమిగ్రేషన్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండిపోయాడు. ఇలా 1-2 కాదు, 42 ఏళ్ళు దేశం కాని దేశంలో చిక్కుకుపోయాడు. అయితే విదేశాలలో అన్యాయాన్ని ఎదుర్కొంటున్న భారతీయుల కోసం పోరాడే రిటైర్డ్ న్యాయమూర్తులు, న్యాయవాదులు, జర్నలిస్టులతో కూడిన ప్రవసీ లీగల్ సెల్ అనే ఎన్జిఓ అతన్ని కాపాడింది. గోపాలన్ విషయం తెలుసుకుని ఆయనకి సహాయపడింది. ప్రెసిడెంట్ సుధీర్ తన బృందంతో కలిసి బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం, అక్కడి ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకుని చివరికి 74 ఏళ్ల వయసులో గోపాలన్ తిరిగి వచ్చేలా చేశారు. గోపాలన్ చివరకు 95 ఏళ్ల తల్లిని చూడడానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ వృద్ధురాలి ఎదురుచూపులు ఫలించాయి.